హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బ్యాన్ఫ్ ట్రిప్లో డే 2. సో ఈరోజు జాస్పర్ నేషనల్ పార్క్లో ఉన్న కొన్ని వాటర్ ఫాల్స్, అద్భుతమైన మలిన్ లేక్ అండ్ మెడిసిన్ లేక్ చూద్దామని ప్లాన్ చేశాము. పదండి మరి బయలుదేరుదాం. Guys, day 2 we started with Sanvapta Falls. మార్నింగ్ సన్వాప్తా ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇది మేము తీసుకున్న హోటల్ నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంది. అమేజింగ్ వాటర్ ఫాల్. సన్వాప్తా అనేది అక్కడి స్థానిక ఆదివాసీ భాషా పదం. దీని అర్థం ఉరకలేసే నది. ఈ జలపాతంలో నీరు ప్రవహించే వేగాన్ని, దాని ఉధృతిని చూస్తే ఈ పేరు ఎంత కరెక్టో మనకు అర్థమవుతుంది. ఈ జలపాతానికి నీరు అథబాస్కా గ్లేషియర్ అంటే మంచు పర్వతాల నుండి వస్తుంది. వేసవికాలంలో మంచు కరగడం వల్ల జూన్ జూలై నెలల్లో ఈ జలపాతం నిండుగా అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. ఇక్కడి నీరు విలక్షణమైన లేత నీల ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. సన్వాప్తా ఫాల్స్ 2 భాగాలుగా ఉంటుంది, అప్పర్ ఫాల్స్ అండ్ లోవర్ ఫాల్స్. అప్పర్ ఫాల్స్ ఇది ప్రధాన జలపాతం. దాదాపు 18 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. పార్కింగ్ స్థలం నుండి కొద్ది దూరంలోనే ఉంటుంది. జలపాతం మధ్యలో ఒక చిన్న ద్వీపం లాంటి పచ్చటి చెట్ల గుంపు ఉండడం దీని ప్రత్యేకత. అప్పర్ ఫాల్స్ నుంచి 1 కిలోమీటర్ దూరం అడవి గుండా నడుచుకుంటూ వెళ్తే లోవర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చిన్న 3 జలపాతాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రవహిస్తాయి. మేము అప్పర్ ఫాల్స్ చూసాము, లోవర్ ఫాల్స్కి వెళ్ళలేదు. రాదు వీడియో, అదే ఇంటర్నెట్ లేదు. ఫోన్ దూరంగా నుంచి పెట్టు, అది పట్టి పోతుంది. గైస్, నెక్స్ట్ స్టాప్ అథబాస్కా ఫాల్స్. సన్వాప్తా ఫాల్స్ లాగానే దీనికి కూడా కొలంబియా ఐస్ ఫీల్డ్లోని మంచు పర్వతాల నుండి నీరు వస్తుంది. వేసవిలో కొట్టుకు వచ్చే రాతి పొడి వల్ల ఇక్కడ నీరు ప్రత్యేకమైన నీలం లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. శతాబ్దాలుగా ప్రవహిస్తున్న నీటి ఉధృతికి ఇక్కడి క్వార్ట్రైజ్ అండ్ సున్నపురాయి శిలలు విలక్షణమైన ఆకారాలలో కోతకు గురయ్యాయి. నీరు ప్రవహించే మార్గంలో ఏర్పడిన ఇరుకైన లోయలు, గుహలు, అలాంటి నిర్మాణాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.
అని నిల్చోండి, వీడియో తీస్తా అందరికి. నిల్చోండి, కల్పన చూడండి, శిఖ అని చిక్కు అని చూడు. ఇది చేసి గైస్, లుక్ ఎట్ అత్తపాస్కా ఫాల్స్. చూడండి అత్తపాస్కా ఫాల్స్ ఎంత ఫోర్స్ ఉందో.
గైస్, ఫైనల్గా మలైన్ లేక్ రీచ్ అయ్యాము. కెనడియన్ రాకీస్ పర్వత శ్రేణులలో అత్యంత ప్రసిద్ధ మరియు అందమైన ప్రదేశాలలో మలిన్ లేక్ ఒకటి. మలిన్ లేక్ కెనడియన్ రాకీస్లోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన సరస్సు. ఇది సుమారు 22 కిలోమీటర్ల పొడవు, 97 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. గైస్, మెలిన్ లేక్ ఒక రంగుల మాయాజాలం. చుట్టూ ఉండే మంచు పర్వతాల నుండి కరిగి వచ్చే నీటి వల్ల ఈ సరస్సు అద్భుతమైన ఆకుపచ్చ లేక నీలం రంగులలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు, దట్టమైన పైన్ చెట్ల అడవులు ఉంటాయి. ఇక్కడ పర్యాటకులు కెనోయింగ్, కయాకింగ్ మరియు హైకింగ్ చేయటానికి చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ మీకు స్పిరిట్ ఐలాండ్ గురించి చెప్పాలి. మలిన్ లేక్ మధ్యలో ఒడ్డుకు కొద్దిగా దూరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. దాన్ని స్పిరిట్ ఐలాండ్ అంటారు. ఇప్పుడు స్పిరిట్ ఐలాండ్ చూడడానికే ఈ బోట్లో వెళ్తున్నాము. సో అది 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో టోటల్ 45 మినిట్స్ పడుతుంది స్పిరిట్ ఐలాండ్కి రీచ్ అవ్వడానికి. పదండి చూద్దాం స్పిరిట్ ఐలాండ్ ఎలా ఉంటుందో. పెట్టుకున్నా. రండి.
ఎంత బాగా వస్తుందా కల్పన, ఇట్రండి ఎంత బాగా వస్తుందా ఇక్కడ. అబ్బా Alrighty, folks, I'll ask you to come inside and take a seat if you will, please. Yes, there we are. Alrighty, folks. Well, these folks, when you're walking around this area, stay on the trail. If you walk off the trail, we trample the delicate. గైస్, ఇప్పుడే స్పిరిట్ ఐలాండ్కి వచ్చాము బోట్లో. చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో. ఓ మై గాడ్, ఏందిరా అయ్యా ఈ లొకేషన్, అద్భుతం. సో ప్రిటీ. చూడండి వెనకాతల లొకేషన్. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ పెయింటింగ్. గైస్, అది స్పిరిట్ ఐలాండ్. అక్కడ ఎవరు వెళ్ళరు ఐలాండ్లోకి. లొకేషన్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్. ఇక్కడ కనిపించేదే స్పిరిట్ ఐలాండ్. మా వెనక కనిపించేదే స్పిరిట్ ఐలాండ్. ఇండిజీనియస్ పీపుల్ సంస్కృతిలో ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వారి నమ్మకాల ప్రకారం ఇది ఒక పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన స్థలం. అందుకే దీనికి స్పిరిట్ ఐలాండ్ అని పేరు వచ్చింది. బోత్ ఆర్ 10 out of 10. I think the చూడనా.
అమ్మాయి ఎట్లుంది మలిన్ లేక్? దిమ్మ తిరిగి బొమ్మ బ్లాక్ అయిపోయిందిరా. సరే కరెక్ట్. ఎట్లుంది మళ్ళీ చెప్పు మలైన్ లేక్? ఏం చెప్పంటారా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. లాస్ట్ వీడియోలో పేటో లేక్ చూసి షాక్లో ఉన్న మాకు మలిన్ లేక్ చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. గైస్, ఆ వెనకాతల కనిపిస్తున్న మౌంటైన్స్ చూసారా, ఒక పద్ధతిలో అమర్చినట్టున్నాయి. వాటిని హాల్ ఆఫ్ గాడ్స్ అంటారు. ఎందుకంటే ఒకవేళ దేవతలు భూమి మీదకి వస్తే ఆ మౌంటైన్స్ మీద కూర్చొని మలిన్ లేక్ని చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే మలిన్ లేక్ అంత అందంగా ఉంటుంది. మరి గైస్, ఇప్పుడు మెడిసిన్ లేక్ దగ్గరికి వచ్చాము. ఈ సరస్సు యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ప్రతి వింటర్లో ఈ సరస్సు దాదాపుగా మాయమైపోతుంది. వేసవి కాలంలో కొండలపై ఉన్న మంచు కరిగి నీరు వేగంగా రావడం వల్ల సరస్సు పూర్తిగా నిండి ఎంతో అందంగా కనిపిస్తుంది. వింటర్లో సరస్సులోని నీరు క్రమంగా భూమిలోకి ఇంకిపోయి కేవలం ఒక చిన్న నీటి పాయలాగా మారిపోతుంది. ఇక్కడ భూగర్భ రహస్యం ఏంటంటే ఈ సరస్సుకు నీరు బయటికి వెళ్ళడానికి మార్గాలు లేవు. సరస్సు అడుగు భాగంలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఇవి ఒక పెద్ద జల్లెడలా పనిచేస్తాయి. సరస్సులోని నీరు ఈ గుంతల ద్వారా భూమి అడుగున ఉన్న సున్నపురాయి గుహల నెట్వర్క్లోకి వెళ్ళిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూగర్భ నదీ వ్యవస్థలలో ఇది ఒకటి. దీనికి మెడిసిన్ లేక్ అని పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఇక్కడ నివసించిన ఇండిజినియస్ పీపుల్ ప్రతి సంవత్సరం ఈ సరస్సు ఇలా పూర్తిగా నిండిపోవడం మళ్ళీ మాయమైపోవడం చూసి ఆశ్చర్యపోయారు. దీని వెనుక ఏదో మంత్రశక్తి లేదా దైవిక శక్తి ఉందని వారు నమ్మేవారు. అందుకే దీనికి మెడిసిన్ లేక్ అని పేరు పెట్టారు. ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఒక డౌట్ రావచ్చు, కెనడాలో ఇంత వాటర్ ఉందేంటి అని. ఎస్ గైస్, కెనడాలో మొత్తం 20 లక్షల లేక్స్ ఉన్నాయి. అందులో 25 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న లేకులు దాదాపు 9 లక్షల లేకులు. ప్రపంచంలోనే కెనడాలో ఉన్నన్ని లేకులు మరే దేశంలో లేవు. ఇక్కడ ఫ్రెష్ వాటర్ ప్రపంచంలో ఉన్న వాటర్తో పోలిస్తే 20% ఫ్రెష్ వాటర్ కెనడాలోనే ఉంటుంది. చూడండి గైస్, కెనడాలో ఎంత వాటర్ ఉందో.